దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ రోజులు చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉన్నాయి. దాదాపుగా సంవత్సరం యొక్క చివరి భాగంలోకి వచ్చేసాం. ఈ సంవత్సర కాలం అంతట్లో 10 నెలలు గడిచినాయి. దేవుడు తన యొక్క కృపను బట్టి మనలను భద్రపరుస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ, పోషిస్తూ అనేకమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని తప్పిస్తూ వచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయనను మనము స్తుతించటానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఆయనను ఆరాధించటానికి మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. కాబట్టి మనం వెళ్తున్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా కాసేపు విడిచిపెట్టేసి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంది. దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఆ యొక్క హృదయాన్ని దయచేయని మనం ప్రార్థించుకుని ఈ యొక్క ఆరాధన వర్తమానంలోనికి మనం వెళదాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి నేను చదువుతాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండినవాడై. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయినటువంటి దేవుడు నాయన ప్రభా, ఇంతకాలం నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచావయ్యా. మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృపే. కాబట్టి దానిని మేము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపచేతనే మమ్మల్ని సంరక్షిస్తున్న దేవుడు అని, మీ కృపచేత మమ్మల్ని రక్షించినటువంటి దేవుడు అని, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి మమ్మలను ఆదరిస్తున్నటువంటి దేవుడు అని ఈ సమయంలో ప్రభా ఇక్కడ మీ చేరినటువంటి మేము మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించటానికి సహాయం చేయండి నాయనా. దేవుని స్వరూపమై ఉన్నటువంటి వాడవై ఉన్నటువంటి మా ప్రభువా, ఆ యొక్క దేవుని యొక్క స్వరూపమై ఉన్నటువంటి మీ యొక్క గుణలక్షణాలను ప్రభా కొద్ది మాటలు చెప్పటానికి నేను నిలబడ్డాను ప్రభా. నిలబడినటువంటి వాడిని అయోగ్యుణ్ణి ప్రభా. వ్యర్థమైనటువంటి మాటలు నా నోట రాకుండానట్లుగా మీ సిలువ చాటున నన్ను మరుగుపరచండి. అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ ఒక్క హృదయాన్నైనా ఒక్కసారి తాకితే ఆ సంతోషం పరలోకమందు ఉంటుంది అంటున్నారు. కాబట్టి నాయనా, నన్నుగాక మిమ్ములను చూడగలిగినటువంటి నేత్రాలను బిడ్డలకు దయచేయండి. మీరు మాట్లాడండి. మీకు మహిమకరంగా ప్రభా మేము ఆరాధించటానికి తగిన కొద్ది మాటలను చెప్పటానికి దీనుడైనటువంటి నన్ను ప్రభా మీ సిలువ చాటును మరుగుపరచుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.
చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే పౌలు గారు అంటా ఉన్నాడు కదా, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి. ఎందుకంటే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీలు, యూదులు వీళ్ళందరూ ఏ దృష్టితో చూస్తూ ఉన్నారంటే, ప్రభువుని నజరేయుడు, వడ్లవాడైనటువంటి యోసేపు కుమారుడు కాదా, ఇతని సహోదరులు మన మధ్యన లేరా, ఈయన తల్లి మరే కాదా, ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళు ధర్మశాస్త్రం నుండి బయటకు రాలేకపోతా ఉన్నారు. పౌలు గారు చెబుతా ఉన్నాడు, ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన దేవుని యొక్క స్వరూపం. దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని యొక్క స్వరూపము శరీరధారిగా మన మధ్యన నిలబడ్డాడు ఆయన. కాబట్టి మీకు చులకనగా ఉంది. ఆయన యొక్క స్వరూపం ఏమిటో, ఆయన యొక్క గుణగణాలు ఏమిటో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని పౌలు గారు ఈ ఫిలిప్పీయులకు రాసినటువంటి ఒక పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన కనుదృష్టికి కొన్ని కనిపించేవి ఉంటాయి, కొన్ని కనిపించనివి ఉంటాయి. కనిపించకపోయినా అవి ఏమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం. చూసేటువంటి వాటిని, మనకు కనిపించేటువంటి వాటిని ఇది ఫలాని వస్తువు అని అంటాం. ఇది టేబుల్, ఇది మైక్, ఇది వాచ్ కనిపిస్తా ఉన్నాయి. వాటి స్వరూపాన్ని బట్టి మనం దాన్ని తెలుసుకోగలుగుతాం. గాలి బాగా వేస్తూ ఉంది, నాకు కనిపించట్లేదు, నువ్వు చూపించు అని అంటే దాని స్వరూపాన్ని మనము గుర్తించలేము. మన యొక్క కనులతో దాన్ని గుర్తించలేం. కాబట్టి ఆ యొక్క తాకిడి మన శరీరానికి తాకినప్పుడు మాత్రమే ఆ యొక్క అనుభవాన్ని మనం తెలుసుకోగలుగుతాం. గాలి, నీరు వాటిని ఒక పాత్రలో పడితే ఆ పాత్ర ఎలా ఉందో అదే వాటి స్వరూపం అనుకుంటాం. దేవుణ్ణి కూడా ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు కాబట్టి మొదటి నుండి కూడా ఆయన విగ్రహారాధనని ఆయన వ్యతిరేకించాడు. ఆయనకు ఒక ఆకారాన్ని ఆపాదించుకోవటానికి ఆయన ఇష్టం లేదు ఆయనకి. అయితే దేవుడు మరి ఎలా తెలుస్తుంది? దేవుడు అని మనం ఎలా గుర్తించగలుగుతాం? ఆయన యొక్క గుణలక్షణాలను మనం తెలుసుకున్నప్పుడు ఇవి దేవునికి ఉండేటువంటి గుణలక్షణాలు. మనం ఆపదలో ఉన్నాం, మనల్ని ఎవ్వరూ పరామర్శించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఎవరో వచ్చారు, మనం ఉన్నటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చి మనల్ని ఆదరించి, మనల్ని లేవనెత్తి, మనం ఉన్నటువంటి పడక నుంచి లేపి, మనల్ని సరిచేసి, ఆదరణ కలిగినటువంటి మాటలను మనకు చెప్పి, మన శరీరానికి కావలసినటువంటి ఆ యొక్క ఏవి కావాలో ఆ సమయంలో వాటిని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి. మనం ఏమనుకుంటామంటే దేవుడే వచ్చాడండి, మనిషే వచ్చినవాడు, కానీ దేవుడు పంపించాడు. దేవుని యొక్క గుణలక్షణం ఆయనలో ఉంది కాబట్టి ఆయన వచ్చి నేను ఉన్నటువంటి పరిస్థితిలో నన్ను ఆదరించాడు. ఈ లక్షణం ఎవరిదంటే దేవుడి లక్షణం ఇది. అలాగే మనం చదవబడినటువంటి ఈ లేఖనంలో ప్రభువును గూర్చినటువంటి ఆ యొక్క దేవుని స్వరూపి అయి ఉన్నటువంటి ప్రభు యొక్క గుణగణాలను మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను. నేను మిమ్మును
దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు, నేను రెఫరెన్స్ తప్పు చెప్పుంటాను, మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేశాడంటండి, వారి కనులకు గురుడితనం కలుగు చేశాడంట. దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు యొక్క స్వరూపము, ఆయన యొక్క మహిమ మనము కనుగొనకుండునట్లు ఆయన ఏం చేశాడంటే, ఆయన యొక్క స్వరూపాన్ని మనకు కనిపించకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత మన యొక్క మనోనేత్రాలకు ఏం చేశాడంటే గురుడితనాన్ని కలుగు చేశాడు. కాబట్టి ఆ గురుడితనంలో ఉన్నటువంటి మనము ఆయన యొక్క గుణలక్షణాలను మనము తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో ఒక్కసారి మనం యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి. అక్కడ వ్రాయబడినటువంటి ప్రభు యొక్క గుణలక్షణాల్లో ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. పుట్టినట్లు ఏముంది చూడండి, ప్రేమ స్వరూపి అంటే దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రేమ స్వరూపి, ఎక్కడెక్కడ ఆయన యొక్క ప్రేమ యొక్క లక్షణాలు కనిపించినాయో మన యొక్క ఆరాధనకు ఈ దినాన కొన్ని చూద్దాం మనం. ఆయన ప్రేమయై ఉన్నాడు అంటే, ప్రేమ అనేటువంటిది మనకు గుర్తొచ్చిందంటే అంతిమంగా ఏవేవి లోకంలో కనిపిస్తున్నటువంటివి చూస్తున్నటువంటివి కనిపించినా అంతిమంగా మాత్రం ఆయనే. ఆయనకు మించినటువంటి ప్రేమను కనపరచగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఒకవేళ ప్రేమిస్తున్నాను, ప్రేమ నేను కనపరుస్తున్నాను అని మనం అనుకుంటే మన ప్రేమలో చాలా లోపాలు ఉంటాయి, చాలా బలహీనతలు ఉంటాయి, చాలా స్వార్థం ఇమిడి ఉంటుంది మన ప్రేమలో. కానీ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుని యొక్క ప్రేమలో ఎక్కడ స్వార్థం కానీ, ఆయనకు కావలసినటువంటి మనలాగా ఎలాంటి దుర్లక్షణాలు ఆయనలో ఉండవు. స్వచ్ఛమైనటువంటి ప్రేమను ఆయన కనపరిచేటువంటి దేవుడు ఆయన. ఆయనే ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు, ఆయనే ప్రేమయ్య ఉన్నాడు అని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని మనము ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, మరి మనం ఎలాంటి వారం? ప్రేమ లేనటువంటి వారం. ఎవరు ప్రేమ లేనటువంటి వారంటే పౌలు గారు అక్కడే చెబుతా ఉన్నారు, దేవుని ఎరుగనటువంటి వారు ప్రేమ లేనటువంటి వారు. ఇంతకాలం నుంచి ఆరాధిస్తూ ఉన్నాం, మందిరంగా వస్తూ ఉన్నాం. ఒకవేళ నేను ప్రేమ లేనటువంటి వాడను ఏమిటి అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే, ఎక్కడో దేవుని ఎరగనటువంటి లక్షణాలు మన హృదయంలో ఎక్కడో ఉన్నాయన్నమాట. అవి ఏదో ఒక మూలనది ఉండుంటుంది. ఆయా పరిస్థితుల దగ్గర ఏమవుద్దంటే అది మొత్తం మన యొక్క హృదయాన్ని అంతటిని కూడా క్యాప్చర్ చేస్తుంది. ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, మరి ప్రేమ లేనటువంటి మనం ఎలాంటి వారం? చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఆయన ప్రేమ లేని వాడనైతే, ఎలాంటి వాడంతా ప్రేమ లేనటువంటి వాడైతే, నేను మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉన్నాను. ప్రేమ కలిగి ఉంటే ఆయనను కలిగినటువంటి వారంగా ఉంటాం. ప్రేమ లేనటువంటి వారు ఎలా ఉంటారంటే మ్రోగెడు కంచుగాను గణగణలాడేటువంటి తాళాలుగా ఉంటాం. ఒకవేళ అంటే శబ్దం చేసేవారిగా ఉంటాం, ఇతరులకు ఆర్భాటంగా కనిపిస్తాం, ఇతరులకు మనం రవ్వంత చేసి కొండంత చెప్పుకునేవారిగా ఉంటాం. ఇవన్నీ ప్రేమ లేనటువంటి లక్షణాలు. ఇవి చెబుతాడు కదా పౌలు గారు, ప్రేమ ఎంత
సహిస్తుంది, భరిస్తుంది, ఇవన్నీ చెబుతూ ప్రేమ లేనటువంటి వాడు ఎలా ఉంటాడంటే వాడు మ్రోగిడి కంచు వలె ఉంటాడు, గణగణలాడేటువంటి తాళం వలె ఉంటాడు. ఇలాంటి కంచు వంటి తాళముల వంటి మనలను కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి వాడు ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ప్రేమించటానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. అందుకని రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు, ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఆయన ప్రేమను ఎక్కడ కనపరుస్తూ ఉన్నాడంటే, ఆయన పరిశుద్ధుల కొరకే రాలేదు, మంచివారి కొరకే రాలేదు, నీతిమంతుల కొరకే రాలేదు, నశించిపోతున్నటువంటి మన నిమిత్తం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన అందుకనే ఈయన మనమింకనూ పాపులమై ఉంటూ ఉండగా మనలను రక్షించటానికి ఆయన మరణాన్ని స్వీకరించినటువంటి వాడు. అంతేకాకుండా మనం ఇంకనూ శత్రువులమై ఉంటూ ఉండగా, మనలో మిత్రత్వం లేదు, ప్రేమ లేదు, సహించే స్వభావం లేదు, ఇలాంటి ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి మనలను, శత్రుత్వం కలిగి జీవిస్తున్నటువంటి మనలను కూడా మనం ఇంకనూ శత్రువులమై ఉంటూ ఉండగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయినా మనం తిరుగుబాటు చేస్తానే ఉన్నాం. ఆయన కనికరం చూపించి మన దగ్గరకు వస్తూ ఉన్నాడు, అయినా మనం తిరస్కరించి వెళ్ళిపోతానే ఉన్నాం. ఆయన ప్రేమతో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, అయినప్పటికీ ఆయన త్రోసివేసి మనం వెళ్ళిపోతా ఉన్నాం. ఇలాంటి శత్రువు కనిపించినప్పుడు ఎలాంటి లక్షణాలు మనలో కనిపించి ఆ యొక్క ముఖం తిప్పేసుకుని మనం మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోతామో అలాంటి స్థితిలో మనం ఉంటూ ఉండగా ఆయన మన హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి ఆయన తడతానే ఉన్నాడు, నువ్వు తలుపు తీ అంటానే ఉన్నాడు. ఎలాంటి వారిని ప్రేమించాడంటే పాపులమైనటువంటి మనల్ని ప్రేమించాడు, శత్రువులమై ఉన్నటువంటి మనలను ప్రేమించాడు, మన కొరకు తన యొక్క ప్రాణాన్ని ధారబోసినటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి యోహాను గారు తన యొక్క సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలిసినటువంటిది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ లిస్టులో మనం అందరం కొట్టుకుని వచ్చేసాం. మనం ఆయన కొందరినే ప్రేమించాడంటే మనం అందరూ బయట ఉండేవాళ్ళం, మనం వెలుపులు ఉండేవాళ్ళం, గగ్గోలు పెడుతూ రొమ్ము కొట్టుకుంటూ చూస్తూ అరుస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆయన అందరినీ ప్రేమించాడు కాబట్టి శత్రులమైన, పాపులమైన, దూరస్థులమైన, ఎందుకు పనికిరానటువంటి వారమైనా మనలను ప్రేమించాడు ఆయన. అది ఆయన యొక్క ప్రేమ స్వరూపు యొక్క లక్షణం. అది ఆయన మనసులో పెట్టుకోలే. ప్రభువా నేను పాపిని అని మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క పాపాల లిస్ట్ అంతా ఆయన చదవలేదు, ఆయన కాలుతో మనల్ని త్రోసివేయలేదు. ఆయన తన హస్తాన్ని మన మీద ఉంచి నాకు ఇష్టమే నిన్ను ప్రేమించడం అన్నాడు. ఆయన నీ పాపపు రోగం నుంచి స్వస్థపరచడం నాకు ఇష్టం, నిన్ను నా కుమారుడిగా స్వీకరించడం నాకు ఇష్టం అన్నాడు ఆయన. ఈ ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? ఎవరిలో కనిపిస్తుంది? తల్లిదండ్రుల్లో కనిపిస్తుందా? బిడ్డల్లో కనిపిస్తుందా? మనం పనిచేసే యజమానుల్లో కనిపిస్తుందా? మనం జీవిస్తున్నటువంటి లోకంలో కనిపిస్తుందా? ఎక్కడా కనిపించినటువంటి ప్రేమది. నిన్ను నన్ను ఆయన ఎంతగా ప్రేమించాడంటే ప్రేమ స్వరూపి అయినటువంటి వాడు నీ కొరకు నా కొరకు ఆ సిలువలో తన యొక్క రక్తమంతటిని ధారబోసాడు. ధారబోసి చెబుతా ఉన్నాడు, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, ఎందుకంటే నేను ప్రేమ స్వరూపిని, నేను ప్రేమ అయి ఉన్నాను, నా దగ్గరకు రా అంటా ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. మరి మనము అనుకుంటా ఉన్నాం మనము ప్రేమ లేనటువంటి వారు, మ్రోగిడి కంచును గణగణలాడేటువంటి తాళములైనట్టు ఉన్నావు. నా ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు అనుకున్నావు, నా భక్తి చాలా గొప్పది అనుకుంటున్నావు, నా నీతి చాలా గొప్పది అని మనము ఈ తాళాల్లాగా మనం మ్రోగుతా ఉన్నాం. కానీ ఆయన యొక్క ప్రేమను లోకానికి కనపరచలేనటువంటి వారుగా ఉంటా ఉన్నాం. కాబట్టి పాపులమైనటువంటి మనము, శత్రువులమై ఉన్నటువంటి మనము, మనలను ప్రేమించినటువంటి ఆ యొక్క ప్రభువుని బట్టి, ఆయనను ఆరాధించటానికి మనకు ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మనం ఏమని ఆరాధించవచ్చు అంటే
ప్రభువా, నేను ఒకప్పుడు పాపంలోనే ఉన్నాను, ఇంకా దానిలో కొనసాగుతానే ఉన్నాను, నీకు విరోధంగానే జీవిస్తూ ఉన్నాను. అయినప్పటికీ నీ ప్రేమ చేత నన్ను గెలిచావయ్యా. నిన్ను ఆరాధించేటువంటి యొక్క భాగ్యాన్ని నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా. నీ ప్రేమే గనుక నా ఎడల కనపరచకపోతే నేను ఏనాడో నశించిపోయేటువంటి వాడిని. కాబట్టి నీవు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడువయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. ఎందుకంటే మన అందరి నిమిత్తము ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు చెబుతా ఉన్నాడు. ఆయన ఎవరి పాపాలు? మనందరి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన వాటిని భరించాడు. ఎందుకు భరించాడు? ఎందుకు సహించాడు? ఎందుకు ఆయన నోరు మెదపలేదు? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆ ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి ఆయన మౌని అయి ఉన్నాడు. ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ఇంతగా మనం ఆయనను గాయపరిచినప్పటికీ ఆయన మనలను ప్రేమించేటువంటి దేవుడు కాబట్టి, అవును ప్రభువా, నీవు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు అని మనం ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా ఆయన ఎప్పటి నుంచి ప్రేమించాడంటే, ఆయన అంటాడు యోహాను సువార్త 17:24 జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నేను తల్లి గర్భంలో ఇంకా పిండాకృతిగా నిరూపింపబడక మునిపే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. అంతటి ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి మనము, అయ్యా నీవు ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడవు, ప్రేమ అయి ఉన్నటువంటి దేవుడు అయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 6:10 మనం చూస్తే, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మమ్మల్ని ఇంకా ఈ బలిపీఠం కింద ఉంచుతావయ్యా. వాళ్ళు అంటా ఉన్నారు, ఆయన కొరకు హతసాక్షులైనటువంటి వారు, ఆయన కొరకు త్యాగమైనటువంటి వారు, ఆయన కొరకు తమ యొక్క ఈ లోకంలో కలిగినటువంటి శ్రమల్ని ఏటిని కూడా వాళ్ళు మరి లెక్క చేయక భరించి మరణించినటువంటి వారు ఆ యొక్క ఆత్మలు అంటా ఉన్నాయట, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నువ్వు ఇంకా ఆ మనుషులకు న్యాయం తీర్చవయ్యా అని అడుగుతా ఉన్నారట. ఆయన సత్యస్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన అబద్ధమాడుటకు మనుషుడు కాదు. ఆయన నోట సత్యం ఉంది. ఆయన ఏది చెబుతాడో ఆ మాట మీదే ఆయన నిలబడి ఉండేటువంటి దేవుడు ఆయన. మనలో సత్యమైనటువంటిది కొదువైపోయినటువంటి వారం మనము అబద్ధికులం. ప్రభు అంటాడు, మీ జనకుడు ఎవరు? మన జనకుడు అబద్ధికుడు, అపవాది, వాడి పిల్లలు మీరు. వాడు అబద్ధికుడు, వాడి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి మనందరము అబద్ధికులం. ఏదేను నుండి ఈనాటి వరకు కూడా ఆడు చూపించేటువంటిదంతా, మాట్లాడేటువంటిదంతా కూడా, చూపించే మార్గాలన్నీ కూడా అబద్ధమైనటువంటివే, అసత్యమైనటువంటివే. అవి నిత్యత్వానికి నడిపించేటువంటివి కావు, ప్రభు యొక్క పాదాల దగ్గరకు నడిపించేటువంటివి కావు. ఆయన ఎందుకంటే మనము సేవిస్తున్నటువంటి దేవుడు సత్యస్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన మనలను నడిపించేటువంటి వాడు అబద్ధికుడు, అపవాది. ఒకవేళ మనల్ని మనం పరిశీలించుకుంటే సత్యస్వరూపి అయినటువంటి లక్షణాలు ఉన్నాయా? అబద్ధికుడైనటువంటి అపవాది యొక్క లక్షణాలే మన జీవితంలో ఉన్నాయా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించుకుంటే మనం ఏమని మనం ఆరాధించవచ్చో మనల్ని మనమే పరిశీలించుకోవచ్చు. అందుకనే యోహాను సువార్త 14:6 ప్రభు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను.
నేను సత్యమైనటువంటి వాడను, నేను అనుసరించేటువంటి మార్గం సత్యమైనటువంటిది, నేను జీవమునై ఉన్నాను, మృతులైనటువంటి మిమ్ములను బ్రతికించగలిగినటువంటిది ఆ జీవం. కాబట్టి నేను సత్యస్వరూపి అయినటువంటి దేవుణ్ణి, మీరు నన్ను గుర్తించటం లేదు అని ఆ దినాన వాళ్ళతో చెప్పినటువంటి వాడు ఆయన ప్రభు. ఆయన సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన. కాబట్టి పిలాతు గారు ఆ యొక్క సిలువకు అప్పగించే ముందు ప్రభువుని అడిగాడు, సత్యం అంటే ఏమిటి అని అడిగాడు ఆయన. యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకంలోనికి వచ్చి తిని ఆయన చెబుతా ఉన్నాడు. ఆయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను, అందు నిమిత్తమే ఈ లోకంలోనికి నేను వచ్చాను. ఎందుకు వచ్చానంటే, లోకమంతా కూడా అసత్యంతోనూ అబద్ధాలతోనూ అపవిత్రతతోనూ నింపబడి ఉంది. అలాంటి లోకంలోనికి ఎలాంటి వాడు వచ్చాడంటే, సత్యస్వరూపి అయినటువంటి వాడు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎందుకంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటమే కాకోకుండా నేనే సత్యమై ఉన్నాను అని మీరు గ్రహించండి అని ఆయన చెప్పటానికి ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకే ఈ భూమి మీదకి నేను వచ్చాను అని చెబుతా ఉన్నాడు. ఆయన సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, సత్యము వలన వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సత్యం వలన వాళ్ళని ప్రతిష్ఠ చేయుము, ప్రతిష్ఠించుము, సత్యంలో వాళ్ళని నిలుపు, సత్యంలో వాళ్ళని జీవింపజేయి, సత్యంలో వాళ్ళను బ్రతికించు. ఎందుకంటే వాక్యమే సత్యమైనటువంటిది. వాక్యమై ఉన్నటువంటి ప్రభువు సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన. ఆయనలో ఏ కపటమును లేదు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సత్యాన్ని చెప్పటానికే, ఆయన వ్యక్తపరచటానికే ఈ భూమి మీదకి నేను వచ్చాను అని ఆయన చెబుతా ఉన్నాడు. ఆయన రోమీలకు రాసినటువంటి తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా ఆయన, అబద్ధమాడ నేరని దేవుడు. సత్యదేవుడు అయినటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆయన ఎలాంటి వాడంటే, అబద్ధమాడనటువంటి దేవుడైన, అబద్ధమాడ నేరనటువంటి దేవుడైన. అంటే ఆయన ఎన్నడూ కూడా అబద్ధం ఆడటానికి ఇష్టపడ్డు, అబద్ధం ఆడడు. మనము సమయానుకూలంగా ఆయా సందర్భాలను బట్టు, పరిస్థితులను బట్టు ఏం చేస్తామంటే తల తిప్పి ఏదో ఒక మాట మాట్లాడతాం, తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన అబద్ధమాడ నేరనటువంటి దేవుడు. ఆయన సత్యం కోసం తన యొక్క ప్రాణం అర్పించటానికి ఆయన నిలబడినటువంటి దేవుడు ఆయన. అందుకని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, దేవుడు సత్యవంతుడు కాక తీరడు, ప్రతి మనుష్యుడు అబద్ధికుడు. దేవుడు సత్యవంతుడు కాక తీరడు, కానీ మనుషులమైనటువంటి మనము అబద్ధికులం. ఇలాంటి అబద్ధికుల కొరకు, ఇలాంటి అసత్యవాదాన్ని మనం భుజాన వేసుకుని తిరుగుతున్నటువంటి మన కొరకు సత్యస్వరూపి అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకనే దావీదు గారు అంటాడు, సమూయేలు 2వ పత్రిక 2వ గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఆ పై వచనాల్లో చెబుతాడు దావీదు గారు, నా కుటుంబం ఏ పాటిది, నేనే పాటిది. ఆయన చెప్పాడు, నీ కుమారుల్లో నీ యొక్క సింహాసనాన్ని, నీ వంశాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు దావీదుతో చెప్పినప్పుడు ఈ మాట అంటా ఉన్నాడు, నీవు దేవుడవు గనుక
నీ మాట సత్యం. ఆయన యొక్క సత్యత్వాన్ని ఆయన ఎత్తిపట్టి చెబుతా ఉన్నాడు. అయ్యా, నువ్వు మాట తప్పే దేవుడవు కాదు, నువ్వు వాగ్దానం చేశావు, నీవు సత్యవంతుడైనటువంటి దేవుడవు. మనుషులమైనటువంటి మనము అబద్ధికులము. ఇది నాన్న మనం ఏమని ఆరాధించవచ్చంటే, అలాంటి అబద్ధికులమైనటువంటి మన కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. కాబట్టి అయ్యా, నేను అబద్ధంలోనే బ్రతుకుతా ఉన్నాను, అసత్యంలోనే జీవిస్తా ఉన్నాను. ఇలాంటి నా కొరకు సత్యస్వరూపు అయినటువంటి నీవు ఈ భూమి మీదకి వచ్చి నన్ను ప్రేమించి నన్ను రక్షించి నీ బిడ్డలతో పాటు ఆరాధించటానికి నన్ను కూడా కూర్చోబెట్టావయ్యా. సత్యస్వరూపి అయినటువంటి దేవుడవయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, నీతి స్వరూపుడగు తండ్రి, ఆయన ప్రేమ స్వరూపి అనుకున్నాం, ఆయన సత్య స్వరూపి అనుకున్నాం. మూడవదిగా ఆయన నీతి స్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన నీతి స్వరూపి అయినటువంటి ప్రభు. ఆయన మనల్ని ఏమని చెప్పుకోవాలి? ఆయన నీతి స్వరూపుడు అని చెబుతా ఉన్నాం, మనము దుర్నీతి పరులం. దుర్నీతి అనేటువంటి చెట్టుకి ఎన్ని శాఖలు ఉంటాయో, ఎన్ని కొమ్మలు ఉంటాయో, ఎన్ని ఆకులు ఉంటాయో, ఈ దుర్నీతిలో నుండే సమస్తం కూడా ఉన్నాయి. మనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా దుర్నీతి అనేటువంటి ఆ యొక్క మొదలు నుండి అనేకమైనటువంటి ఆ యొక్క కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఎలా వచ్చినాయో మనలో కూడా ఇక ఏవేవైనా మనం చెప్పుకోవచ్చు. ఆ దుర్నీతిలో నుండి పుట్టేటువంటి సమస్తాన్ని కూడా, అవన్నీ కూడా మన హృదయంలో చక్కగా అంజూరపు చెట్టులాగా పచ్చగా కనిపిస్తూ ఉన్నాం. మంచి దుర్నీతి ఫలాలను మనం ఫలించేటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నాం. కానీ మనలో ఎక్కడా కూడా నీతి ఫలాలు అనేటువంటివి కనిపించటం లేదు. మనం అనుకుంటున్నాం బాగానే ఉన్నాం, పచ్చగానే ఉన్నాం, మంచి ఆ యొక్క చాలా లక్షణాలను, ప్రేమ, ఇంకా ఆ యొక్క ప్రార్థన ఉంది, భక్తి ఉంది, సహకరించే గుణం ఉంది, ఇంకా ఇవన్నీ మనలో ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలన్నీ దేవుని అని మనం అనుకుంటున్నాం. కానీ మన మొదలు, మన వేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ దుర్నీతి అనేటువంటి దానిలో వచ్చినాయి. కాబట్టి మన ఫలాలన్నీ కూడా దుర్నీతి ఫలాలే కనిపిస్తా ఉన్నాయి. ప్రభు చూసినప్పుడు అంజూరపు చెట్టులాగా మనం కూడా అలాగే కనిపిస్తా ఉన్నాం. మనం ఎందుకంటే ఆయన నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ఆయన ఆ నీతి స్వరూపుడైనటువంటి దేవుడు మరి దేవాలయం దగ్గరకు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులను చూస్తాం మనం. ఇద్దరు ఆ దేవాలయం ముందు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు, పరిసయ్యుడు, సుంకరి. ఒక ఆయన చెప్పుకొచ్చాడు, మనం చేసే ప్రార్థన అంతా చేశాడు ఆయన. ఇంకొక ఆయన కనులు ఆకాశం వైపు ఎత్తటానికి కూడా భయపడి రొమ్ము కొట్టుకుంటూ ప్రభువా పాపిని అని చెప్పుకున్నాడు ఆయన. అతనికంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అతనికంటే ఇతను నీతిమంతుడు ఎవరు చెబుతా ఉన్నాడంటే ప్రభువు చెబుతా ఉన్నాడు. మొదటివాడు స్వనీతిని చెప్పుకున్నాడు, రెండోవాడు తన స్థితిని చెప్పుకున్నాడు. మనం కూడా చెప్పుకుంటా ఉన్నాం? పరిసయ్యుడి కంటే 4 ఆకులు ఎక్కువే చెప్పుకుంటున్నాం మనం. దాన్నే మనము నీతి అనుకుంటున్నాం, ఇదే ప్రభు నీతిని మనం అనుసరిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మన స్వనీతిని అనుసరించి నడుస్తూ త్రోవ తప్పేం ఎప్పుడో అనేటువంటి దాన్ని మనము గుర్తులేనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నాం. కాబట్టి సరి చేసుకుని ఆయన పాదాల దగ్గరకు వద్దాం. ఆయన నీతి స్వరూపుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో ఒక ఆవిడ అంటా ఉంది, తన భర్తకు కబురు చేసింది ఆవిడ, ఈ నీతిమంతుని జోలికి పోవద్దు. పిలాతు భార్య అంటా ఉంది, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, జాగ్రత్త.
నాకు ఆయన నీతిని గురించి తెలిసింది, నేను చూడగలిగాను. కాబట్టి నువ్వు జాగ్రత్త. తీర్పు తీర్చే దగ్గర, మాట్లాడే దగ్గర, వాళ్ళకి అప్పగించే దగ్గర నీవు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. నువ్వు అందుకనే పౌలు గారు పిలాతు ఆ యొక్క 24వ వచనంలో అంటాడు కదా, ఈ నీతిమంతుని రక్తం గూర్చి నేను నిరపరాధిని. ఆ మాట విన్నాడు. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయనకేమనిపించిందంటే ఈయన నిజంగా నీతిమంతుడు ఈయన. కాబట్టి ఈ నీతిమంతుని యొక్క రక్తం విషయంలో నేను నిరపరాధిని అని ఆయన చేతులు కడుక్కుంటే మనం అనుకుంటా ఉన్నాం కదా, మా మీద మా బిడ్డల మీద ఉండునుగా, కానీ మనం గొంతెత్తి అరిచాం మనం. ఎందుకంటే మనము వెండి కంచు మ్రోగిడి తాళాలం కదా, కాబట్టి అక్కడ అరిచాం మనం. మా మీదే కాదు, మా బిడ్డల మీద కూడా ఈ రక్తాపరాధం ఉండుగాక అనుకున్నాం. మనమే చెప్పుకున్నాం. ఆయన నీతిమంతుడైనటువంటి వాడని, అంత సింహాసనం మీద ఉన్నటువంటి వాడే తన చేతులు గడుక్కుంటే మనకైతే ఆ భయం లేదు, ఆ యొక్క తలంపు లేదు. నీతిమంతుడైనటువంటి వాడిని ఎలా ఆరాధించాలి అనేటువంటి ఆ యొక్క స్పృహ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మన హృదయము బండపారిపోయినటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. శతాధిపతి అంటా ఉన్నాడు, ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి శతాధిపతి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. చాలామందిని చూసి ఉండొచ్చు శతాధిపతి, చాలా శిక్షలు అమలుపరిచి ఉండొచ్చు, కానీ ఆ దినాన్న ఆ నీతిమంతుని దగ్గర కాపలా ఉండేటువంటి ఆ యొక్క భాగ్యం అతనికి కలిగింది. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి నీతిని చూసి అంటా ఉన్నాడు, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడు. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. పౌలు గారు కూడా అనుకున్నాడు ఒకప్పుడు, నేను ఇశ్రాయేలీయుడును, అబ్రహాము సంతానం, గమానియేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను, 8వ నాట సున్నతి చేయబడ్డాను, ఇవన్నీ అనుకున్నాడు కదా, నీతి క్రియలు అనుకున్నాడు. తర్వాత వీటన్నిటినీ కూడా క్రీస్తును గురించినటువంటి ఆ యొక్క జ్ఞానోదయం కలిగిన తర్వాత ఇవన్నిటినీ కూడా నష్టంగా నేను ఎంచుకున్నాను. ఎక్కడా కూడా ఆయన వాటిని వెల్లడి చేయటానికి ఆయన ఇష్టపడలేదు. నేనేంటి అని ఆయన చెప్పుకోవటానికి ఇష్టపడలా. మనమైతే మనం ఏంటో చెప్పుకోవటానికి ఇష్టపడతాం, మన బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవటానికి ఇష్టపడతాం, మన జ్ఞానం చెప్పుకోవటానికి ఇష్టపడతాం, మన భక్తిని చెప్పుకోవటానికి మనం ఇష్టపడతాం. కానీ పౌలు గారు అంతటి వాడు అంటా ఉన్నాడు, ఆయన నీతిమంతుడు కాబట్టి వీటన్నిటినీ కూడా నేను నష్టంగా ఎంచుకుని నాకు కలిగినటువంటి దర్శనానికి నేను అవిధేయుడను కాక నేను విధేయుడయ్యాను. ఎందుకంటే ఆయన నీతిని నేను చూశాను కాబట్టి. ఆయన నీతి స్వరూపుడైనటువంటి దేవుడు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు పౌలు గారు, క్రీస్తే నీతి అయి ఉన్నాడు అంటా ఉన్నాడు. కాబట్టి మనం ఏమని ఆరాధించవచ్చంటే, దుర్నీతి పరులైనటువంటి మనము, ఏ నీతి లేనటువంటి మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. నీతిమంతుడైనటువంటి ఆయన యొక్క రక్తము మన కొరకు చిందించాడు. కాబట్టి అవును ప్రభువా, ఎందుకు పనికిరానటువంటి నా కొరకు, అబద్ధికుడైనటువంటి నా కొరకు నీతిమంతుడు అయినటువంటి నీవు నీ యొక్క రక్తాన్ని చిందించి నన్ను నీతిమంతుడిగా చేయటానికి నువ్వు ఇష్టపడ్డావయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, లోకాధికారుల్లో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసియుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉండురు. ఆయనను సిలువ వేసినటువంటి వారికంట ఆయన మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు అనేటువంటిది వాళ్ళకి తెలియలేదట.
వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈయన నజరేయుడు, యోసేపు కుమారుడు, ఇంతవరకే వాళ్ళు ఆలోచించారు. అంతేగాని ఈయన మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు అని ఒకవేళ వాళ్ళకి గనక వాళ్ళ యొక్క అంతరంగంలో వాళ్ళు తెలుసుకుంటేనట వాడిని సిలువ వేయకుండా విడిచిపెట్టేసేవాడు వాళ్ళంట. వాళ్ళు అమ్మో భయపడేవాళ్ళు అనమాట. ఆయన యొక్క మహిమను గురించి వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగు చేసింది. కాబట్టి వాళ్ళు ఈయనను శరీరధారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకుంటా ఉన్నారు. కానీ ఆయన యొక్క మహిమను కానీ, ఆయన యొక్క మహిమలో ఆయన యొక్క తేజస్సును కానీ వాళ్ళు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఆయన మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు అని వాళ్ళు తెలిస్తే వాళ్ళు సిలువ వేసేవాళ్ళు కాదు అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు గారు అంటా ఉన్నాడు కదా, మరి 24 అధ్యాయం కీర్తనలు 24:7లో మహిమ గల రాజు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు అని ఆరాధించినటువంటి వాడు ఏమంటా ఉన్నాడంటే ఆయన మహిమ కలిగినటువంటి రాజు, ఆయన సింహాసనం మీద ఉండేటువంటి దేవుడు ఆయన. కాబట్టి నా సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు దావీదు గారు. మహిమ కలిగినటువంటి రాజు అని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. స్టెఫన్ గారు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన అంటా ఉన్నాడు కదా, మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై. మహిమ కలిగినటువంటి దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఎవరికి? అబ్రహాం గారికి ప్రత్యక్షమై. ఆయన మహిమను అబ్రహాం గారు చూశాడు కాబట్టి మారు మాట్లాడలా, ఎదురు చెప్పలా. ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఇంత వదిలేసి నేను ఎలా వెళ్తాను అని ఆయన అనుకోలా. మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆ యొక్క ప్రత్యక్షతలో ఆయనకు విధేయత కనపరిచినటువంటి వాడు అబ్రహాం గారు. కాబట్టి ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన మహిమ ముందు దానియేలు అంటా ఉన్నాడు, నేను చచ్చిన వాడనై వలే పడి ఉంటిని అంటా ఉన్నాడు. యోహాను గారు చూసి అంటా ఉన్నాడు, నేను చచ్చినటువంటి వాడనై పడి ఉంటిని. ఆయన మహిమను ఎరగనటువంటి మనము నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నాం. ఆయన మహిమను మనకు కనపరుస్తున్నప్పటికీ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆయన యొక్క మహిమను మాత్రం మనము గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటా ఉన్నాం. ఎన్ని మార్లు ఆయన మహిమను మనకు కనపరిచి మనలను ఆయన ఆదరించినటువంటి దేవుడు. మనము నిత్య నరకాగ్నికి పాలు కావలసినటువంటి మనలను ఆయన మహిమ చేత మనలను రక్షించినటువంటి దేవుడు. ఇంత మహిమ కలిగినటువంటి దేవుడు యెషయా ప్రవక్త రాస్తాడు 53వ అధ్యాయంలో, సొగసైనను స్వరూపమైనటువంటి లేనివాడిగా ఆయన మార్చబడ్డాడు. ఆయన ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన నలుగొట్టబడుతూ కూడా ఆయన అంటా ఉన్నాడు, ఇప్పటికైనా నా మహిమను బట్టి నీవు నా సిలువ దగ్గరకు రా. నేను మహిమ కలిగినటువంటి దేవుణ్ణి, ఏవో భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు నీవు పరిగెత్తుకుని రావటం కాదు. మహిమ కలిగినటువంటి నా సన్నిధిలో నిన్ను కూడా ఉంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి నా సన్నిధికి రాని ఆయన పిలుస్తూ ఉన్నటువంటి దేవుడు. ఈ మంటి శరీరాన్ని మహిమ కలిగినటువంటి శరీరంగా ఆయన మార్చటానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. ఈ మంటి ఘటాలలో తన యొక్క మహిమైశ్వర్యాన్ని నింపటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనం ఏమని ఆయనను ఆరాధించవచ్చు? నేను దుమ్ము ధూళి వంటి వాడనయ్యా, నీవు మహిమ కలిగినటువంటి దేవుడవు. మహిమను సింహాసనాన్ని తండ్రి కుడిపార్శాన్ని విడిచిపెట్టి దుమ్ము ధూళి వంటి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నలుగుగొట్టబడి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయ్యావయ్యా. నీ మహిమా స్వరూపాన్ని బట్టి నిన్ను నేను ఆరాధిస్తా ఉన్నానయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం 4 లక్షణాలు ఆయన గురించి విన్నాం. ఆయన ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ఆయన ఇంకా మన ఎడల తన ప్రేమను కనపరుస్తున్నటువంటి దేవుడు. ఆయన సత్య స్వరూపి అయినటువంటి దేవుడు. అబద్ధికులమైనటువంటి ఎందుకు పనికిరానటువంటి మన ఎడల ఆయన తన యొక్క సత్యాన్ని
నిలుపుతున్నటువంటి దేవుడు. ఆయన నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ఆయన తన నీతి ద్వారా మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. ఆయన మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు. తన యొక్క మహిమలో, నిత్యత్వంలో సదాకాలము మనము ఉండాలని ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. కాబట్టి ఆయనను మీరు సిద్ధపడి వచ్చినటువంటి దాన్ని బట్టి కానీ, వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ మీరు ఆరాధించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను.